కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు వేల మంది ప్రజలు వచ్చి మీటింగ్ సక్సెస్ అయినందుకు ఓర్వలేకనే ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అది మర్చిపోవద్దని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రాధా అమర్, బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఢీకొంటున్నావు రాజకీయంగా, అదే మాట్లాడు చెల్లుతుంది నీకు. మహిళ మీద అక్కస్సుతోని ఒక మహిళ ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్లా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అంటే బరాబర్ మాట్లాడతారు. రాజకీయం అన్నప్పుడు రాజకీయంతో ఎదుర్కో దమ్ముంటే నువ్వు మోదీ చేసిన అభివృద్ధిని తీసుకొని వచ్చి మాట్లాడు. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో మేం చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో 120 రోజుల పరిపాలనలో మేము చెప్తూ మేము ఈరోజు ఓటు అడుగుతున్నాం. మరి నువ్వు అభివృద్ధి చేసింది ఏంది? నువ్వు 5 ఏళ్లుగా బీజేపీలో ఉన్నావు. ఈ పాలమూరు బిడ్డలకి ఒక్కటంటే ఒక్కటి ఏమన్నా జాతీయ స్థాయిలో మీ పార్లమెంట్కి ఏదన్నా ₹1 అన్నా ఫండ్ తెచ్చినవా అని అడుగుతున్నా. పోనీ ఆడపిల్లలకు కావాల్సినటువంటి గౌరవం ఏదన్నా తీసుకొని వచ్చినవా? చదువు విద్య కోసమే కానీ, వైద్యం కోసమే కానీ, లేకపోతే ఉద్యోగం కోసమే కానీ, ఉపాధి కోసం కానీ ఏమన్నా కల్పితం చేసినవా ఈ పాలమూరులో? మరి నువ్వు ఎట్లా ఆడపిల్లాన్ని నీవు కితాబిచ్చుకొని మాట్లాడతావు? ఆడపిల్లల గురించి నువ్వు ఈరోజు అది వచ్చిర్రా నీకు? నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి తెలంగాణలో ఉన్న 51% మహిళలు ఈరోజు గుర్తొచ్చిర్రా నీకు? మీ ప్రధానమంత్రిని ప్రశ్నించలేకపోయినావు. ముఖ్యమంత్రిని ప్రశ్నించేటప్పుడు ఆడ ఉత్తరప్రదేశ్లో మహిళలు చచ్చిపోయినప్పుడు అడగలేవు. ఆనాడు మణిపూర్ తగలబడుతుంటే ఈడ ప్రచారానికి వచ్చినటువంటి కర్ణాటకలో ప్రచారానికి వచ్చిన ప్రధాని అడగొద్దా? మాకు సిగ్గుపోతున్నది, మా మహిళల ఆడ తగలబడుతుంటే నువ్వు వీడొచ్చి ప్రచారం చేస్తున్నావు, కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇయ్యండి అని. కనీసం మీ ప్రధాని దాకా అంతెందుకు, ఈడున్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డికి ఒక్క మాట చెప్పకపోయినావు. ఒక్క స్టేట్మెంట్ ఈ ఆడపిల్లలు ఎవరైనా ఒక్కటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆడపిల్లలకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలని ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నోట్లకి ఎందుకో ప్లాస్టర్ వేసుకున్నారు. ఈరోజు ఆడమేమని గుర్తెట్లు వచ్చిందమ్మా నీకు? దొరసాని అంటే ఈమెకు చాలా కోపం వచ్చిందంట. ఏమవుతుంది? తెలంగాణ యాస భాషలో దొరసానినే అంటారు. దొర పెళ్ళాన్ని దొరసాని అంటారు, దొర బిడ్డని దొరసాని అంటారు. తప్పేమున్నది? నేను వ్యవసాయం చేసిన కుటుంబం, మాది రైతు కుటుంబం, నేను దొరసాని కాదు అంటే అఫ్కోర్స్ కాకపోవచ్చు. ఏమి ఎవరికైనా పోతా ఉంటే ఏమ్మా దొరసాని అని పిలుస్తారు. అయితే అది తప్ప? ఇంకా నిన్ను గౌరవించింది తెలంగాణ భాషలో కాంగ్రెస్ పార్టీ, నిన్ను గౌరవించింది. నీకు ఇంకా బూతులు తిట్టలేదు, గుర్తుంచుకో. నువ్వు చేసినటువంటి విషయాన్ని చాలా నువ్వు అంతెందుకమ్మా, నీ సొంత నియోజకవర్గంలో ఎంతమందికి ఇబ్బంది పెట్టినావో తెలియదా తెలంగాణ ప్రజలకి? మంత్రిగా ఉన్నప్పుడు దొంగసారా కాసి మీ ఆయన మీరు దొంగ వ్యాపారాలు చేసుకున్నది తెలియదా అమ్మ? ఎంతమంది ఆ రోజు ఎంతమంది పుస్తలు తగినాయి, ఆడపిడ్డల పుస్తలు తగినాయో నీకు యాద రాలేదా? కల్తీ కళ్ళు దాగి ఎంతమంది బలైపోయిండొచ్చు, ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయిండొచ్చు. మరి అదే ఆడపిల్లల భర్తలు తాగి పెళ్ళాల పుస్తలు తెంపుకొని పోయినప్పుడు ఆడపిల్లలు గుర్తురాలే? ఈరోజు నువ్వు ఒక్కదానివే కవితమ్మ, కేసీఆర్ బిడ్డ కవితమ్మ ఎట్లా ఒక్కతో నువ్వు ఈరోజు పాలమూరు మొత్తానికి ఒక్క ఆడబిడ్డవేనా? పాలమూరు ఆడబిడ్డల పుస్తలు తెగి ఆ పాలమూరు ఆడబిడ్డల పసుపు కుంకుమలకు ఇబ్బంది కలిగిన రోజు ఆడపిల్లలకు గుర్తురాలే? నేను అడుగుతున్నా నీకు సమాధానం. ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. రేవంత్ రెడ్డి గారు నిన్న అడిగినటువంటి మాటలకు నువ్వేంటో మహబూబ్ నగర్ చౌరస్తాకు రమ్మన్నావు కదా. రేవంత్ రెడ్డి అవసరం లేదు, నేను వస్తా, నా దగ్గర పేపర్ ఎవిడెన్స్లు ఉన్నాయి, పట్టుకొని వస్తా నీ దగ్గరికి రా, ఏడ సవాల్ చేద్దామరా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సార్లు వచ్చిపోయిన భయం పట్టుకున్నదంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు జిల్లా వాసిగా 5 సార్లు కాదు 50 సార్లు వచ్చిపోతాడు. నీకు నొచ్చింది ఏంటి? నీకు బాధ ఏంటి? సొంత పుట్టినటువంటి జిల్లాను ఆదమరిస్తే ఆయన ఎవరు? మోదీ. నువ్వు చెప్పుకునేటటువంటి మోదీ గుజరాత్ తీసుకొని పోయి తెలంగాణ ప్రజలంతా పైసలంతా మేం కట్టిన ట్యాక్సులలో 14% మాకు ఇవ్వకుండా 14% ఇచ్చి మిగతాదంతా ఆయన రాష్ట్రాలకు తీసుకొని పోయి మా కష్టం అంతా తీసుకొని పోయి పెడుతున్నాడు. మరి అదెట్లా అంటావు? గుజరాత్కి ఉత్తరప్రదేశ్కి పెడుతున్నాడు. ఎందుకు? సౌత్ రాష్ట్రాలు ఆయన గుర్తొస్తలేవా? అడగవెందుకో? ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిపోతే నీకు భయం పుట్టుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భయం నీకు. మేము వచ్చిపోతే నీ ఓటు బ్యాంకు నీకు భద్రంగా ఉన్నప్పుడు మేము 100 సార్లు రాని నీకు వచ్చిన నొప్పేంది? 100 సార్లు కాదు 50 సార్లు కాదు, వస్తారో పోతారో వాళ్ళ ఇష్టం. అది మా రాజకీయం, మా పార్టీ, మా ఇష్టం.
దాని గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వేం చేయబోతున్నావో, మీ ప్రభుత్వం ఏం చేసిందో గతంలో 10 ఏళ్ల నుంచి అదే అభివృద్ధి గురించి చెప్పుకొని రాజకీయాల్లో ఓటు అడుగు. నువ్వు దమ్ముంటే అది రాదు. మాట్లాడితే మతాల మధ్యలో చిచ్చు పెడతావు. నీకు వంశీ చందర్ రెడ్డికి ఏమి అసలుకి పోలిక ఎక్కడిది? ఆయన ఆకాశం అయితే నువ్వు నేల. నువ్వు ఆయన మీద ఏమైనా ఉమ్మాలని చూస్తే అది వచ్చి నీ మొహం మీద పడుతుంది. అది గుర్తుంచుకో. జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మర్యాద ఉంటుంది. అభివృద్ధి గురించి మాట్లాడు, మేము దానికి జవాబు చెప్తాం. 10 ఏళ్ల నీ అభివృద్ధి ఏందో, మేము వచ్చిన 100 రోజులలో ప్రజలకు చేసింది ఏందో. లిక్కర్ దందా ఈడ చేస్తుంటే మూసుకొని కూర్చున్నారు. ఒక్కరోజు నోట్ల మాట్లాడలేదు. ఆడపిల్లల పుస్తలు దిగుతాయని తెలియదా? ఈరోజు డ్రగ్స్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పూర్తి రకమైనటువంటి చర్యల్ని కళ్ళు కనబడతలేవా? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ దోచుకున్నటువంటివి అన్ని ఆఫీసర్లందరినీ పట్టుకొని లోపలేస్తున్నది కళ్ళకు కనబడతలేదా? ఈ దోపిడీకి గురైన రోజు ఒక్కరోజన్నా నీ మాట ఉన్నదా? ఒక్కరోజన్నా నోరు పెకిలిందా? ఈ రోజు వచ్చి ఒక టికెట్ తీసుకొని వచ్చుకొని మాట్లాడితే సరిపోతుందా? నీ గత చరిత్ర అందరికీ కనబడుతుంది కదా, నీళ్ళ మీద రాత రాసినట్టు. గుర్తుంచుకో. ఇక ఎక్కువ మాట్లాడితే నీతో నోరు కూడా బాగుండదు. కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉండాలి అని అరుణమ్మకి. నువ్వు ఎంత పెద్దదానివైనా నాకు అనవసరం. నా పార్టీ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా అరుణమ్మకి.